బానుడి ప్రతాపం లబోదిబం అంటున్న రైతాంగం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం మండలాల్లో వర్షాలు లేక ఎండిపోతున్న పత్తి, వరి పంటలు. రోజు రోజుకు ఎండల తీవ్రత పెరగడంతో పంట పొలాల్లో నీరు లేక పంటలు ఎండిపోతున్నాయని, చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో కాలువలకు ఇరిగేషన్ అధికారులు మరమ్మతులు చేయకపోవడం వలన కాలువలకు గండ్లు పడి నీరు వృధాగా పోతుందని, ఇప్పటికే పంటలకు చాలా పెట్టుబడి పెట్టామని, ఇదే పరిస్థితి కొనసాగితే పంటలు పూర్తిగా ఎండిపోయి పెట్టిన పెట్టుబడి కూడా రాదంటూ రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఇరిగేషన్ అధికారులు స్పందించి కాలువలకు మరమ్మతులు చేపట్టి పంట పొలాలకు సాగునీరు అందేలా చూడాలని, రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుచున్నారు. ఇప్పుడు వారి మాటల్లో విందాం. మన ప్రజాగొంతుక న్యూస్. నా పేరు బాడిశ కృష్ణవేణి. మాది వెంకటాపురం మండలం, యాకన్నగూడెం గ్రామం. మేము 5 ఎకరాల పత్తి చేను వేసినాం. ఇప్పటి వరకు 1,00,000-1,500,000 దాకా పెట్టుబడి పెట్టినాం. ఈ వర్షాలు రాకపోవడం వల్ల పత్తి చేను ఎండిపోతుంది. ఇంకా 10 రోజులు అయితే ఇట్టనే 10 రోజులు ఎండ కొడితే మేము పెట్టిన డబ్బులు కూడా మేము నష్టపోవాల్సి వస్తుంది. అందుకు మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నాం.